శ్రీ గురుభ్యో నమః. మనం పాటించేటటువంటి ఆచార వ్యవహారాల్లోనూ సంప్రదాయాల్లోనూ ఉన్న అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలియచెప్పే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణమాసం అనంగానే అనేకమైనటువంటి పూజలు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పూజలన్నింటిలోనూ మనకి అంతర్లీనంగా కనపడే ఏకసూత్రత ఒకటి కనపడుతుంది. ఏమిటి అంటే, ఆడవాళ్ళందరూ పసుపు కాళ్ళకి రాచుకోవడం, కుంకుమ పెట్టుకుంటూ ఉండడం, తాము రాచుకోవడమే కాదు ఇతరుల కాళ్ళకి కూడా పసుపు రాస్తూ ఉండడం, బొట్టు పెట్టడం, గంధం పుయ్యడం, తాంబూలం ఇయ్యడం. అది శ్రావణ శనివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు. ఇంకా కొంతమంది ఉన్నారండి చాలా నిష్టగా పాటించేవారు. శ్రావణ మాసం అంతా కూడా ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే లక్ష్మీదేవికి శ్రావణ మాసం చాలా ప్రీతికరంట. ఎందుకు ప్రీతికరం? తన భర్త యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం గనక ఈ శ్రవణ నక్షత్రం ప్రధానంగా ఉన్నటువంటి ఈ నెలంతా తన భర్తకి ప్రీతిపాత్రం గనక ఆయన్ని తృప్తిపరచడానికి అమ్మవారు ఇష్టపడుతుంది. అందుకని అమ్మని గనక తృప్తిపరిచినట్టయితే అమ్మ ద్వారా అయ్యవారి యొక్క అనుగ్రహం మనకి లభ్యమవుతుంది అని చెప్పి అమ్మవారి పరంగా పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదండి, లక్ష్మీదేవి కూడా స్వామిని అర్చించేటటువంటి పరమ పవిత్రమైన కాలంగా దీని గురించి చెప్పుకోవడం మనకు కనపడుతుంది. ఈ కాలంలో ఎందుకు ఇంతగా పసుపు కుంకుమ మొదలైనటువంటి వాటి యొక్క వాడకం కనపడుతోంది అంటే ఒక సంగతి బాగా గమనించుకోవాలి. నిజానికి శ్రావణ భాద్రపదాలే వర్ష ఋతువు అయినా ఆషాఢమాసం నుంచి వర్షాలు పడుతూనే ఉంటాయి. వేసవికాలం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతూ ఉన్నా, తొలకరి వానలు పడుతూ ఉన్నా ఆషాఢం రాగానే వానలు పడతాయి. ఇదే మాట కదా మనకి కాళిదాసు కూడా మేఘ సందేశంలో చెప్తాడు, ఆషాఢస్య ప్రథమ దివసే అని. అంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటి రోజు కాలాన్ని నేను అనుసరిస్తున్నాను అని చెప్పడానికా అన్నట్టుగా పుష్కలావర్త మేఘాలు ఆకాశమంతా వ్యాపించి వానలు పడ్డానికి సిద్ధంగా నల్లగా ఉన్నాయి అని వర్ణిస్తాడు. అంటే మేఘాలు రావడం, వానలు పడడం అనేది మొదలవుతూ ఉంటుంది. నేలంతా తడిగా ఉంటుంది. ఆ తడికి నేల మీద పనిచేస్తూ తడిలో పనిచేస్తూ ఉండేటటువంటి ఆడవారి కాళ్ళకి మధ్య పాచిపోవడం లాంటిది జరగచ్చు. దాన్ని పోగొట్టడానికే కాకుండా జలుబు రాకుండా ఉష్ణాన్ని కలిగించడానికి కూడా పసుపు మనం వాడుతూ ఉంటాం. అందుకని తాను రాచుకోవడమే కాదు స్త్రీలందరి కాళ్ళకి కూడా పసుపు రాచినట్టయితే నీకు ఐదోతనం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అంటే తన ఐదోతనం నిలబెట్టుకోవడం అనే ఒకానొక ఆలోచనతో అందరికీ కూడా పసుపు ఇవ్వడం. అలాగే ఒట్టి పసుపు ఇవ్వరు గనక ముందర కుంకుమతో వారికి నుదుట అలంకరించి ఆ తర్వాత పసుపు అందించడం కనపడుతుంది. దీంతో పాటుగా ఇంకా కనపడేటటువంటి విశేషాలు ఏమిటంటే తాంబూలాలు ఇస్తూ ఉంటారు ఇంటికి వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా. అంటే మనకి ఈ కాలంలో ఆడవాళ్ళకి మాత్రమే తాంబూలాలు ఇవ్వడం మిగిలి కనపడుతోంది, కానీ ఒకప్పుడు అందరికీ తాంబూలాలు ఇచ్చేవారండి. పెళ్లి శుభలేఖల్లో చూడం మనం, మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి అని చెప్పేటటువంటి మాట. అంటే తాంబూలాలు అందరికీ ఇస్తారు. ఇప్పుడు మనకు కనపడుతూ మిగిలిపోయింది మాత్రమే ఆడవాళ్ళకి ఇవ్వడం అన్నది. ఈ తాంబూలాలు కూడా బాగా ఇవ్వడం దేనికి అంటే తమలపాకులు జలుబు తగ్గించే లక్షణం కలిగినవి. వానలు తడిసి పడిసం పట్టినట్టయితే తమలపాకుని తెచ్చి చేత్తో ఇలా నలిపి ఆ రసాన్ని గనక 2 చుక్కలు పెద్దవాళ్ళైతే నేరుగా తీసుకుని చిన్నపిల్లలైతే తేనెలో కనిపి గనక ఇచ్చినట్టయితే గొంతుకు అడ్డుపడే కఫం పోతుంది, జలుబు తగ్గుతుంది. ఇంకా పిల్లలకి సంబంధించిన అనేకమైన కడుపు ఉబ్బరం మొదలైనటువంటి చిన్న చిన్న తరుణ వ్యాధులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ తమలపాకుతో పోతూ ఉంటాయి. తమలపాకు కొంచెం ఆముదం రాచి దాన్ని కొంచెం వేడి చేస్తే అది మెత్తబడుతుంది. మెత్తబడిన దాన్ని పొట్ట మీద కనుక పెట్టినట్టయితే గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నటువంటి పిల్లలు, అంటే అజీర్ణం మొదలైనవి ఏమైనా వచ్చినట్టయితే వాటి నుండి వాటికి విముక్తి కలిగి వెంటనే ఏడుపు మానేస్తూ ఉంటారు. కనుక ఈ తాంబూలం ఇస్తూ ఇంట్లో తమలపాకులు పెట్టుకోమని చెప్తారు. ఈ తాంబూలము అందులో ఉండేటటువంటి వక్క, అటు సున్నం, ఈ 3 కలిపి కదా ఉంటాయి. ఈ 3 కూడా సూర్య సంబంధం, చంద్ర సంబంధం, కుజ సంబంధమైనటువంటి వస్తువులుగా చెప్తారు. ఈ 3 దానం చేయడం వల్ల ఆడవాళ్ళకి ఈ 3ంటికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే
ఎందుకంటే ఆరోగ్యమేమో సూర్యుడి వల్ల రావాలి, స్త్రీలకు సంబంధించిన ఋతుక్రమం మొదలైనటువంటి విషయాలన్నీ చంద్రుడి వల్ల వస్తాయి, ఇంకా కుజుడు సంతానము మొదలైన అనేకమైనటువంటి స్త్రీ సంబంధమైన దోషాలు కుజుడి వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఈ మూడింటి వల్ల వచ్చే దోషాలు పోవడానికి ఆ 3 గ్రహాలకి ఉపశమనం కలిగించడం కోసమని తత్సంబంధమైన వాటిని దానం ఇస్తూ ఉంటారు. ఇలా తాంబూలాలు ఇచ్చుకోవడం కూడా మనకి ఈ ఋతువులో కనపడుతూ ఉంటుంది. ఇది శ్రావణ మాసంలో మనకు అత్యధికంగా కనపడే ఒక విశేషం. ఈనాటికి స్వస్తి.